పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఖుషి తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఓజీనే. మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ నుంచి కూడా బేభత్సమైన క్రేజ్ అయితే వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ అందరూ మిగతా పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఈ చిత్రం మీదే గురిగా ఉన్నారు. ఇక దానికి తగ్గట్లే ప్రమోషనల్ కంటెంట్ కూడా హైప్ వచ్చింది. 2 సినిమాల అనుభవం మాత్రమే ఉన్న సుజిత్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను ఈ చిత్రం అందుకోగలిగిందా లేదా అనేది ఇప్పుడు చూసేద్దాం. అసలు స్టోరీ ఏంటి అంటే సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ కి అండగా నిలబడి తమ్ముడు ముంబైలో పోర్ట్ ను దక్కించుకునేందుకు సహాయపడిన గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్ అయితే కొన్నాళ్ళుగా ముంబైకు సత్యదాదాకు దూరంగా మదురైలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా ఇష్టపడి పెళ్లి చేసుకున్న కణ్మణి అంటే ప్రియాంకారులతో సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ముంబైలో చీకటి రాజ్యపు రక్కసులు మాత్రం అతన్ని వెంటాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అసలు గంభీర ఎవరు, అతడికి జపాన్ తో ఉన్న కనెక్షన్ ఏంటి, ముంబై పోర్ట్ లో ఉన్న ఏ వస్తువు కోసం బడాడాన్లు అందరూ రంగంలోకి తిరుగుతారు, ఇక వాటిని గంభీర ఎలా ఎదుర్కొన్నాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ఓజీ చిత్రం. ఇక ఇందులో నటీనటుల పనితీరు ఎలా ఉందనంటే ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్ ఓజీ అనే చెప్పొచ్చు. 80s టైమ్ లైన్ లో పవన్ కళ్యాణ్ ను ప్రెజెంట్ చేసిన తీరైతే ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన మొహమాటాన్ని అన్ని పక్కన పెట్టేసి ఈ సినిమాలో చాలా ఫ్రీగా నటించిన తీరు, ఒరిజినల్ యాటిట్యూడ్ ను ప్రదర్శించిన విధానం ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెప్పించడం ఖాయం. అసలు ఎన్నాళ్ళు ఇలాంటి పవన్ కళ్యాణ్ ను వేరే దర్శకులు తెరపైకి ఎందుకు ప్రెజెంట్ చేయలేకపోయారు అని తప్పకుండా ఆలోచిస్తారు అభిమానులంతా. ఇక ఇమ్రాన్ హష్మీ క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ గానే ఉన్నా గానీ తనదైన శైలి స్క్రీన్ ప్రెజెన్స్ తో అయితే ఆకట్టుకున్నాడు. ఇక అర్జున్ దాస్ నటన అయితే బాగా అలరించింది. శ్రేయారెడ్డి కనిపించినంత సేపు అందరినీ డామినేట్ చేసేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, కళ్లతో పలికించే భావాలు చాలా బాగున్నాయి. ప్రకాష్ రాజు, సుబ్బులేఖ సుధాకర్లు తమ సీనియారిటీతో సినిమాకి వాల్యూ ఎడిషన్ లాగా నిలిచారు. ఇక సాంకేతిక వర్గం పనితీరు గురించి మాట్లాడుకుంటే తమని ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీజిఎం అండ్ సౌండ్ మిక్సింగ్ తో ఎరగదీసేశాడు. ప్రతి సన్నివేశాన్ని తనదైన మార్క్ బీజిఎం తో ఎలివేట్ చేయడంలో ఎక్కడా తగ్గలేదు తమన్. ఇక తమన్ మేస మెలేయడంలో తప్పే లేదనిపించింది. ఇక ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్స్ టీమ్ కష్టాన్ని మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ విషయంలో తీసుకున్న కేర్ అయితే అదిరిపోయింది. ఇక అలాగే 80s నాటి టైం లైన్ లను రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే సీజీ టీమ్ కూడా తమ బెస్ట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా టైటిల్ కార్డ్ సీక్వెన్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పాలి. కొన్ని ఫ్రేమ్స్ లో పవన్ కళ్యాణ్ ఎంత ఎనర్జెటిక్ గా కనిపించాడో అంతే మ్యాసీగా కూడా కనిపించాడు. ఆ క్రెడిట్ కొంచెం డిఐ టెక్నీషియన్స్ కూడా ఇవ్వాలి. మరి యాక్షన్ బ్లాక్ డిజైన్ విధానం చేసిన అయితే అదిరిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ లో వచ్చే తెర వెనక కటానా ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ సీన్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్ని చాలా జాగ్రత్తగా, చాలా స్టైలిష్ గా డిజైన్ చేసుకున్నారు. ఇక డైరెక్టర్ సుజీత్ తన అభిమాన నటుణ్ణి తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించేశాడు. ముఖ్యంగా లుక్స్ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడలేదు. అలాగే జపాన్ ను కథలో భాగంగా మలిచిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి కాస్త టైం తీసుకున్నా ఓవరాల్ గా అవసరమే కదా అని అనిపించాడు. ఇక సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం అయితే సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే చాలా సన్నివేశాలను ఫ్యాన్స్ మూమెంట్స్ గా తీర్చిదిద్దిన విధానాన్ని మెచ్చుకోవాలి. మరి అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఎప్పట్లాగనే మరీ ఎక్కువ సబ్ ప్లాట్స్ అయితే ఇరికించేసి దేనికి కనెక్ట్ చేయలేక సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు సుజీత్. సన్నివేశాలు బాగున్నా గానీ కథగా అలరించలేకపోయాడు. బోలెడని సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ముగించడం, చివర్లో చాలా వరకు కథను మాటల్లో చెప్పడం, కంగారుగా సినిమాని చుట్టేయడం, అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ సీక్వెన్స్ ను ఆశించిన స్థాయిలో అందించలేకపోవడం అనేది నిరాశపరుస్తుంది. ఇక ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండుంటే ఓజీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోగలిగేది. ఓవరాల్ గా మాత్రం దర్శకుడిగా పర్వాలేదనిపించుకుని ఫ్యాన్ బాయ్ గా మాత్రం అదరగొట్టేశాడు సుజిత్. ఇక డ్రామాకి ల్యాగ్ కి చాలా చిన్న తేడా ఉంది. సన్నివేశాల్లో ఎమోషన్ సరిగా వర్కౌట్ అవ్వకపోయింది అనుకోండి, ఎంత సీనియర్ డ్రామా అయినా కానీ బోర్ కొడుతుంది. ఇక ఓజీ విషయంలో అదే జరిగింది. చాలా పెద్ద కథ, లెక్కకు మిక్కిలి పాత్రలు, ఫ్యాన్స్ ను ఆకట్టుకునే క్రేజీ ఫ్యాన్ మూమెంట్స్, తమన్ బీజిఎం, కంటెంట్ క్వాలిటీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం అనేది ఓజీకి మైనస్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ను ఈ మధ్య కాలంలో ఎంత ఎనర్జెటిక్ గా స్టైలిష్ గా చూడలేదు కాబట్టి మాస్ మూమెంట్స్ కూడా కావాల్సినన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక సుజిత్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఓజీ.